హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. కామన్ సెన్స్కి సంబంధించి చాలా సందర్భాల్లో నేను కొన్ని వీడియోస్ ద్వారా చెప్తూనే ఉన్నాను. మన వాళ్ళకు చాలా విషయాలలో కామన్ సెన్స్ పనిచేయదు, తద్వారా ఎన్నో రకాలైన ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉంటారు అని. ఓటర్ల సవరణ జాబితాకు వ్యతిరేకంగా మహాకూటమి బంద్ ప్రకటించింది. అయితే ఈ బంద్ చేయడానికి మహాకూటమికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఒక రైల్వే ట్రాక్ మీద అందరూ కూర్చొని నిరసన తెలుపుతున్నారు. అయితే అదే సమయంలో రైలు వేగంగా వస్తుంది. అయినప్పటికీ సరే పట్టాల మీద వాళ్ళు కూర్చొని పక్కకు పోకోకుండా రైలు ఆగుతుంది అనే ఒక ధైర్యంతో అలాగే నిర్లక్ష్యంగా కూర్చున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాళ్ళు రైలు ఆపాలని ఎర్ర జెండా కూడా చూపించాము, అయినా రైలు ఆగలేదంటూ మరొక కొత్త ఫిర్యాదును బయటికి తీసుకొచ్చారు. అంటే ఎర్ర జెండా అనేది ఎప్పుడు ఎక్కడ చూపిస్తే వాళ్ళు ఎలాగ రైలు డ్రైవర్లు స్పందిస్తారనేది వాళ్ళ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. రైలు వీళ్ళు కూర్చున్న స్థలం నుంచి దగ్గరగా వచ్చేటప్పుడు ఎర్ర జెండా చూపించినా కూడా రైలు బ్రేక్ వేసే డిస్టెన్స్ అనేది ఉంటుంది. దానికి ఆ సమయంలోనే బ్రేక్ వేస్తేనే ఎమర్జెన్సీ కానీ ఇంకోటి కానీ ఆగుతుంది. లేకపోతే ఏ ఎర్ర జెండా చూపించినా కూడా రైలు అంత త్వరగా ఆపలేం దానికి ఉన్న వేగానికి. సో ఆ విధమైన నిరసన తెలియజేసేటప్పుడు ముఖ్యంగా రైలు పట్టాల మీద లేకపోతే రైల్వే సంబంధించిన ఆ ప్రెమిసెస్లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా ఇలాంటివి చేయడం వల్ల కొన్ని వేల ప్రాణాలని ప్రమాదంలో నెట్టే ఆలోచనలు మన వాళ్ళు చేస్తూ ఉంటారు. పైగా వీళ్ళు కూడా అందులో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి నిరసనలు తెలపాలో కూడా మన వాళ్ళకు కనీస కామన్ సెన్స్ అనేది ఉండదు. ముందు మనం సరైన ఆలోచనలతో ఒక నిరసన కార్యక్రమం చేసేటప్పుడు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్లో ఎంతమంది ప్రభావితం అవుతారు, ఎవరికైనా ప్రాణాలకు ముప్పు ఉందా లేకపోతే మన ప్రాణాలకు ముప్పు ఉందా అనే కొంచెం ఆలోచన చేస్తే ఇలాంటివి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.